ఒక పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక ఎకరం పొలం కొనుక్కున్నాడు. హ్మ్. పొలం కొనుక్కున్నప్పుడు ఆ చేలో ఒక పుట్ట పెరిగింది. హ్మ్. ఆ పుట్ట అమ్మటే ఒక చెట్టు పెరిగింది. హ్మ్. ఆ పుట్ట చెట్టుతో పాటు పుట్ట కూడా పెరుగుతూ వచ్చింది. హ్మ్. కానీ ఆ రైతు ఆ పుట్టను తోమలేదు. హ్మ్. ఆయనకి ఒక కుమారుడు కలిగాడు. హ్మ్. ఆ చేను కొన్న ఎదురుపుల్లోనే ఆ రైతుకు కొడుకు పుట్టాడు. హ్మ్. ఈయన చేనుకు పోతున్నప్పుడల్లా పిల్లోడు ఒక రూకా వచ్చిన కానించి పిల్లోడిని కూడా తీసుకెళ్తున్నాడు చేనుకి. హ్మ్. ఈ రైతు చేలో తిరిగి పని చేసుకున్నంత సేపు ఆ సర్పాలు అసలు బయటకు రావు. హ్మ్. కానీ ఆ రైతు ఎక్కడికన్నా పోయేటప్పుడు పుట్టకాడ నిలబడి, నారా స్వామి నేను ఇలా వేరే పని మీద వెళ్తున్నాను. నా చేనికి నా పంట కాపలా మీదేనయ్యా భారం అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. హ్మ్. అలాంటప్పుడు మగ పాము ఆ చేలో కాపలా ఉంటుంది. హ్మ్. కాపలా ఉన్న తర్వాత కొన్ని రోజులకి పిల్లవాడు పెద్దోడయ్యాడు. బాగా 12 ఏళ్ల పిల్లోడయ్యాడు. హ్మ్. ఈ పిల్లోడు బెరగొడ్లు తోలుకొని చేనుకెళ్ళాడు. హ్మ్. ఈ రైతు వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు పుట్టకాడ నిలబడి, స్వామి నేను వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది. నేనొచ్చేవరదాకా నా పంట, నా చేను నీదేనయ్యా భారం అని దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పుట్టలో ఉన్న సర్పం బయటకొచ్చింది కాపలాకి. చేను నిండా పైరు, పంట పొలం తెగ బాగా ఎర్రపోసిందంట. ఆ చేను బయటకొచ్చి అప్పుడు వాళ్ళ భార్యతో చెప్తాడు, దేవి నేను ఇయాల వేరే పని మీద నేను బయటికి పోయేత్తాను. నేనొచ్చేవరదాకా నువ్వు చేనుకి కాపలా ఉండమని చెప్పి భార్యకి నాగుకు చెప్పిపోతాడు. సరే ఏం చేసి సరే స్వామి ఎళ్లి రమ్మంటది. అప్పుడు మగ పాము జరిపోతూ వేరే చోటకి పని ఉండి ఎళ్ళిపోయిద్ది. ఈ నాగపాము ఏం చేసింది? తన ప్రియుడిని పిలుసుకుంది. హ్మ్. నా భర్త లేడు. వేరే చోటకి పనుండి పోయాడు. సాయంత్రానికి గాని రాడు. అప్పటిదాకా మనకి ఏకాంతం, మనకు అడ్డు లేరు. రమ్మని కబురు చేసుకుంది. హ్మ్. అప్పుడు తన ప్రియుడు ఇంకొక సర్పం వచ్చింది. హ్మ్. అప్పుడు ఈ పాము 2 మెలేసుకొని ఆడుకుంటున్నప్పుడు పిల్లోడు చూశాడు. హ్మ్. రోజు నాకు ఒక వచ్చిన కాడించి చేలో చూస్తుంటాను. మగ పాము తెల్లగా ఉంటది. ఈ ఆడపాము తెల్లగా ఉంటది కదా! మరి ఇయాల నల్ల పాము వచ్చిందేంది? ఈ పాము వేరే పాము వచ్చిందని చెప్పి ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ నల్ల తాసుని కొడతాడు ఆ జర్రిపోతుని. ఈ 2 పెనేసుకొని ఆడుకునేటప్పుడు సాటుగా వెనకమాలగా వచ్చి ఈ మగ పావుని చంపి 2 ముక్కలుగా చేసి చెట్టు మీద ఏసిపోతాడు. అప్పుడు ఈ పాము పిల్లోడి మీద పగబట్టింది. ఏమిరా నా ప్రియుడితోటి నేనెంతో సంతోషంగా నేనుంటే నా ప్రియుడినే చంపి నువ్వు 2 ముక్కలు చేస్తావా? తెల్లారేపాటికి నీ కాటికి కట్టెలు తోలుకో. నీ గతి ఏమైద్దో చూడమని చెప్పి అది ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకొని పోయి పుట్టలో కొనుక్కొని మూలుగుతుంటది. అప్పుడు ఈ తను భర్త ఏం చేస్తాడు? పని మీద బయటికి పోయినాడు. మళ్ళీ తిరిగొచ్చాడు మగపాము. హ్మ్. వచ్చేటప్పటికి తన భార్య పుట్టలో పక్క మూలుగుతా పడుకుంటే, "ఏమైంది దేవి? నేనెళ్ళేటప్పుడు బానే ఉన్నావు కదా! ఇప్పుడు ఎందుకు ఇలా మూలుగుతూ పడుకున్నావు? కారణం ఏందని" అడిగాడు. కానీ చెమటలు పోసుకొత్తన్నయి. హ్మ్. అంటే లేదు వాయిస్ రాదు. అవునా? హ్మ్. స్వామి ఇయాల నన్ను ఈ చేను యజమాని కొడుకే నన్ను నువ్వు చెప్పిపోయావు గదా! హ్మ్. నేనొచ్చేవరదాకా దేవి చేనుకి కాపలా ఉండమని. నేను అలాగని చేను కాపలా చుట్టూ గస్తీ తిరుగుతా ఉండాను స్వామి. ఈ చేను యజమాని కొడుకు బెరగొడ్లు కాసుకునేవాడు కాసుకోక హ్మ్. నన్ను ఒంటి మీద దెబ్బలు కానరాని దెబ్బలు కొట్టాడు స్వామి. కొట్టిన చాటల్లా నా చర్మం అంతా చిట్లి రక్తం అంతంతా నేడ్చిందంట. హ్మ్. అంటే ఈ చేను కొన్న కాడించి మేము ఇక్కడనే నివాసం ఏర్పంచుకొని, ఇక్కడనే పుట్ట నేర్పుంచుకొని మేము ఇక్కడ బతుకుతున్నాము. తండ్రి గూడా మమ్మల్ని ఏం చేయలేదు. ఇయాల పిల్లోడు ఎందుకు కొట్టాల్సొచ్చింది. నేను వాడిని చంపి వత్తాను. నువ్వు ఓరడిల్లు దేవి అని చెప్పి ఆ సర్పని చెప్పి మగ పాము వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోయేటప్పటికి ఆ అబ్బాయి పావును కొట్టి ఆడేసి భయంతోటి ఇంటికెళ్ళిపోతాడు. హ్మ్. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిద్ది, "ఏందయ్యా రోజు పొద్దుగుకొచ్చావు ఇయాల ఎందుకు పెందలాడొచ్చావంటే" "లేదులే అమ్మా ఊరకనే వచ్చానన్నాడు." హ్మ్. అని ఇంకా బరాబరా పోయి కాళ్ళు కడుక్కొని రావటానికి పోతే అక్కడ పోయింది సంపాలనే పాము. హ్మ్. కానీ అక్కడ వాళ్ళ అమ్మ వచ్చింది. మళ్ళీ "ఏమైందయ్యా చెప్పని." వాళ్ళ అమ్మ ముందు కాటేయటానికి కుదరక మళ్ళీ ఎనిక్కి తిరిగిపోయింది. ఈ అబ్బాయి పోయి పీట మీద కూర్చున్నాడు. హ్మ్. పీట మీద కూర్చున్నప్పుడు అన్నానికి "ఏమైందయ్యా చెప్పు ఎందుకు భయపడుతున్నావు?"
ఎందుకు ఇవాళ పెందలాడు వచ్చావు, ఏమైంది చెప్పమని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఉమ్, అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు, అమ్మా మన నాన్న చేను కొన్నాడు కదా, చేను కొన్నప్పుడు ఒక పుట్ట పుట్టిందని మీరే చెప్పారు. ఉమ్, ఆ పేట కింద మంచం కింద అన్నం తినేటప్పుడు కూడా చెప్పరాది. మంచం మీద కొనుక్కున్నాడు పోయి, మళ్ళీ అన్నం తినిపోయి మంచం మీద కొనుక్కున్నప్పుడు ఇప్పుడైనా చెప్పునైనా అసలు ఏమైందని వాళ్ళ అమ్మ అడిగింది. ఉమ్, అప్పుడు మంచం కింద కొనుక్కుంది ఆ సర్పం కాని రాకుండా. ఉమ్, అప్పుడు వాళ్ళ అమ్మతో చదువుతున్నాడు ఆ పిల్లోడు, ఉమ్, అమ్మ మన నాన్న ఎప్పుడో నేను పుట్టక తల్లికి చేను కొన్నారన్నారు కదా, ఉమ్, చేను కొన్నప్పుడు ఒక పుట్ట పుట్టిందయ్యా, అక్కడ ఒక చెట్టు పుట్టింది, ఆ పుట్టని మేము కొట్టలేదు. ఉమ్, ఆ పుట్టలో 2 పాములు ఉంటాయి, ఎప్పుడు మనకి ఆళ్లే దైవాలని నాన్న చెప్తా ఉంటాడు కదా. ఉమ్, నేను ఒక వచ్చి కాడికి చూస్తున్నానమ్మా సర్పాలని. ఉమ్, కానీ ఇవాళ ఆ మగపాము ఎక్కడికో పాత పాము చెప్పిపోయింది. ఉమ్, నేను వేరే పని మీద పోతున్నాను, నేను వచ్చేవారు దాకా చేనికి రైతు కూడా ఇలా రావట్లేదు, ఊరికి వెళ్తున్నాను స్వామి, మీదే భారం అని మన మీద వేసిపోయాడు దేవి, ఉమ్, కాపలా ఉండమని చెప్పింది దేవి. నేను వచ్చిన దాకా కొద్దిగా చేనికి కాపలా ఉండమని పోయాడు. ఉమ్, ఆ పాము కొంచెం అసంటికి బాగుంగా అంటే ఇంకో పాము నల్ల పాము వచ్చిందామా, ఉమ్, వచ్చి ఈ పుట్టలో ఉన్న పాము ఈ నల్ల పాము 2 పెన వేసుకొని ఆడుతున్నాయి. ఉమ్, అప్పుడు ఈ పాము మగ పాము కొత్తది వచ్చింది, ఈ మగ పామును మోసం చేసి వేరే పాముతో ఆడుకుంటుందని కోపం వచ్చి నేను ఆ పామును కొట్టి 2 ముక్కలు చేసి అక్కడే చెట్టు మీద వేసి వచ్చాను. ఉమ్, ఇంకా ఆ పాము పగబట్టింది, రేపటికి నీ కాటికి కట్టెలు తోలుకోరా, నా ప్రియుడిని చంపుతావా, నీ గతి ఏమైతే చూసుకోమని నన్ను అన్నది. ఆ ఆ బాబుకి ఎట్లా తెలిసింది? తెలియదు. కాకపోతే అప్పుడు సర్పాలు మాటలు వస్తాయి, అప్పుడు సర్పాలకి సర్పాలు నడిచి దానికి ఒక కారణం ఉంది, ఇంకొక కథ ఉంది. సర్పాలు నడిచి సరే సరే ఆ సర్పం ఆ శాపం వల్ల సర్పాలు పొట్ట మీద పోగుతాయి. ఇప్పుడు సరే 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 ఇప్పుడు ఆవులకి 2 తలలు, 4 కొమ్ములు, 2 తోకమాటలు, 1 ఎన్ను పట్టె, 4 కాళ్ళు ఉంటాయి, 2 ఎన్ను పట్టెలు ఉంటాయి, ఒకే తోక ఉంటుంది మళ్ళీ. కానీ మాట్లాడతాయి ఆవులు కూడా. కానీ ఒక చేప ఇంకా పార సాంశివుడు చేపన పాము ఆవు 2 మాట్లాడవు. అప్పుడు ఇవి మాట్లాడుకునేవి. అప్పుడు నేను నీ గతి ఏమైతే తెల్లారి పొద్దుపడేటప్పటికి కాటికి కట్టెలు తోలుకోరా అని చెప్పి నీ గతి ఏమైద్దో చూడు అని చెప్పి వెళ్ళిపోయిందామా. వెళ్ళిపోతే నేను ఇంకా భయం వేసి ఇంటికి వచ్చాను. ఇదేనమ్మా జరిగింది. ఆ పాము నా కళ్ళ ముంగలి ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుంది, ఇంకా భయం వేసిందామా అని వచ్చాడు. ఈ మగపామిని నిజమేనా, నా భార్య ఇలా చేసిందా, ఈ బాలుడు చెప్పేది నిజమో అబద్ధమో చూసి వచ్చి నిజమైతే నా భార్య పని చెప్తాను, అబద్ధం అయితే మళ్ళీ తిరిగి వచ్చి ఈ బాలుడు నేను కాటేస్తానే పాము తిరిగిపోయింది. తిరిగిపోయి చూస్తే కింద అవి 2 పెనకలాడిన స్థలం కనపడుతుంది, అంతా మట్టి అంతా నెరుముకున్నట్టు. ఆడ పామును కొట్టినట్టు రక్తం ఉంది, చెట్టు మీద చూస్తే 2 ముక్కలై పాము ఉంది. అప్పుడు నిలువున ఒక ప్రాణాన్ని, నేను ఒక బాలుడిని నిలువున ప్రాణం తీసేవాడిని, నా భార్య చెప్పింది అబద్ధం, నేను నాకు తెలియకుండా మరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందా నా భార్య అని చెప్పి పుట్టలో పోయి భార్యని చంపి, అప్పుడు ఆ భార్యని చంపిన పాముని ఈ 2 ముక్కలైన పాముని పక్కన పడేసింది. పోయి మళ్ళీ తిరిగిపోయింది. పోయేటప్పటికి పిల్లవాడు నిద్రపోతా ఉంటాడు. పోయి ఆ పిల్లవాడిని లేపిద్ది. లేపితే లేచి భయంతో, నాగరాజా నేనేం చేయలేదు, వేరే పాము వచ్చేటప్పటికి నాకు భయం వేసి నువ్వు లేకుండా నీ భార్య ఇలా ఉందని మోసం చేసిందని చెప్పి లేపిద్దా, లేచి గుండె మీద పడుకుంటే ఏందా పారాడుతుందని చెప్పి దుప్పటి తీసి చూడగానే గుండె పైన నాగస్వామి పడిపోంటాడు. గుండెల మీద కొనుక్కోడు. గుండె మీద పడుకుంటు నేను విన్నా కదా. యాక్చువల్లీ తాత చెప్పారు, నువ్వు చెప్పావు. అయితే భయపడకు అని చెప్పి మాట్లాడుకుని షాక్ అయిపోతాడు ఆ మనిషి. సరే అది షాక్ అయిపోతే నేను నిన్నేం చేయను, కాటేయను, ఇలా మామూలుగా మంచం మీద కొనుక్కున్నా దుప్పటి మీద. అసలు లెక్క ప్రకారం అయితే సర్పాలు మంచం ఎక్కువ, కానీ ఈ పిల్లోడు దుప్పటి ఇట్లా కప్పుకుంటాడు కదా, ఆ దుప్పటి మీద పోయి పిలిచిద్ది బాలుడిని. అప్పుడు కళ్ళు తెరవంగా అంటే భయపడి నేనేం చేయలేదు స్వామి అంటే, నువ్వేం చేయలేదయ్యా, నేను నిజం తెలుసుకున్నాను, నువ్వు నేలకు జాపు అంటాడు. ఎందుకు స్వామి అంటే, సాపు నేను తర్వాత చెబుతాను అంటాడు. సరే నేను చెప్పి
ఆ బాలు నేలకు తిరుగు నేలకు సాపుతుంది. ఈ మగపాము నేలకతోటి ఆ పిల్లోడు నేలకు మీద బీజాక్షరాలు రాసిద్ది. ముందు ఇంకా ఏం జరిగినా నీకు తెలిసిద్ది, కానీ ఎవరికి చెప్పకూడదు. అది నీలోనే ఉంచుకోవాలని చెప్పి. ముందు ఏం జరిగినా నీకు తెలిసిద్దని కాదు, నీ కథ మర్చిపోదు నేను చెప్తా విను. అబ్బాయి తెలుస్తుంది ప్రతిదీ తెలుస్తుంది. నేను చెప్పేది విను. ఏ జంతువు చూడు, ఏ జంతువు అయినా సరే ఏదైనా సరే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడతాయి, వినపడతాయి, తెలుస్తుంది కూడా. ఓకేనా? జరగబోయే తెలియదు ఆల్మోస్ట్. వాళ్ళు ఏం మాట్లాడో తెలిసింది, ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడో తెలిసింది అని చెప్పేసి. బీజాక్షరాలు రాసిందంటే ముందు ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంది, ఏ జీవి అయినా ఏం మాట్లాడుకుంటుంది తెలిసిద్ది నీకు. వాళ్ళ మనసులో ఏముంది తెలిసిద్ది నీకు సరే అని చెప్తాడు. వాళ్ళు మాటలుగా వినపడతాయి అని చెప్పేసి రాస్తాడు అని. నేనేం నువ్వేం భయపడమగా, నేను సంపన్న రాలేదు, ఇట్లా జరిగింది నేను తెలుసుకున్నాను అని చెప్పేసి, నాకు ఇంత పుణ్యం చేసిన నీకు నేను ఏదో చేయాలని చెప్పేసి ఆయనకు ఒక వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ నుంచి. కొన్ని నాటికి అతనికి పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత ఏదో సాగు వచ్చి ఇట్లా పొలం దగ్గరికి వచ్చిన తర్వాత అన్నం పెట్టమంటాడు. అన్నం పెట్టి అన్నం కాదు, నీళ్ళు తోడమంటాడు. నీళ్ళు తోటి కుంగుడుగా కొట్టే టైంలో వాళ్ళ ఆవిడ కుంగుళ్ళకి తలంటే టైంలో చీమలు అంటే పెళ్లికి బయలుదేరుతుంది అంట. అదే కదా. వాడు నువ్వు పొలం పోయి వచ్చినాక నేను నీళ్లు పోసుకోవాలి, తల పోసుకోవాలి, కుంకుడుకాయలు కొట్టుకుంటాడు. వాళ్ళ ఆవిడ కుంకుడుకాయలు కొట్టి నీళ్లు తోడారు పెట్టినాక ఇటు పేట వేసుకుని కూర్చుంటాడు ఆ పిల్లోడు. పేట ఈ చీమలు దావునే పెళ్లి చూపులు పోతుంది, వేరే చీమకి పెళ్లి చేయటానికి. పెళ్లి చూపులు పోతుంటే ఈ అబ్బాయి తలగా పోసుకోవటానికి పేట వేసుకుని కూర్చున్నాడు అదే దావులో. అప్పుడు పేట అడ్డం వచ్చింది ఆ చీమలకి. సగం అసలు బాగలేదు, ఎనికి పోదాం పా అని అందులో పెద్ద. ఇంకో సేమంది ఏమైంది, ఎందుకు ఎనికి పోదాం అనుకుంటున్నాం అంటే, మానవుడు పేట అడ్డం వేసుకొని మన దోవకు అడ్డం కూర్చున్నాడు, మానవుడు సగనం అసలు బాగలేదు మనకి, మనం ఎనికి పోదాం అయ్యాలని చెప్పి ఎనికి తిరిగినాయి. ఆ మాటకి ఈ అబ్బాయికి నవ్వు వచ్చి కొక్కుని నవ్వాడు. మానవుడు సగనం బాగాలేదంటే నా పేట అడ్డం వచ్చిందని పెళ్లి చూపులు బాళ్ళు వెనక్కి తిరిగారని నవ్వు వచ్చింది. నవ్వేటప్పటికి భార్య అడిగింది, నేనేం చేశానని ఇప్పుడు అంత నవ్వావు, కడుపు పేతట్టు నవ్వావు, నవ్విన కారణం ఏంటి చెప్పమండి అంటే, ఏం లేదులే ఊరికి నవ్వు వచ్చింది. వెంటనే అబ్బాయికి ఏం గుర్తొచ్చింది? పాము గుర్తొచ్చింది. పాము అని చెప్పింది, నాకు ఏ జంతువు మాట్లాడినా, జీవి అనేది ఏది మాట్లాడినా నాకు వినపడతాయి, నాకు జరగబోయేది ముందు తెలుస్తాయి అనే సంగతి ఎవరికి చెబితే నీ తల 1000 ఒక్కలైందాక పగిలిపోయిందని చెప్పేసి వరంతో పాటు శాపం పెట్టింది. అంటే అది గుర్తొచ్చి చెప్పడు. ఎవరికైనా ఈ మాట నీ నేలకు మీద బీజాక్షరాలు రాశాను, జరిగేది ప్రతిదీ నాకు తెలిసిద్ది అనే సంగతి ఎవరితోనైనా చెప్తే నీ శిరసు శాస్త్రవతలుగా పగిలిపోయి చనిపోతావని చెప్పావు. శాపం కాదు, ఆ వరంతో పాటు చెప్పింది. శాపం అనేది అందుకో. అంటే అప్పుడు ఆ మాట నేను చెబితే చచ్చిపోతాను కదా, ఏం లేదులే ఊరికి నవ్వాను అన్నాడు. ఊరికి ఎందుకు నవ్వావు, దేనికి నవ్వే చెప్పాల్సిందని అన్నాడు. సరే తలగా పోసుకున్న తర్వాత అన్నం తినేటప్పుడు చదువుతానంటాడు. సరే తలగా పోసింది, అన్నం పెట్టింది, అన్నం తినేటప్పుడు చెప్పమంటే ఇప్పుడు కాదులే బాయికి నీళ్ళకి వెళ్తాం కదా, నీళ్లు చేస్తా చదువుతానంటాడు. సరే నేను అన్నం తిన్నాక బాయి నీళ్ళకి వెళ్ళారు నీళ్ళు దసరాటాకి. ఇప్పుడు ముందు నువ్వు చెప్పు, నువ్వు నవ్విన కారణం ఏందన్నాడు అని ఈ భార్య అడిగింది. భర్త అంటాడు, సరే ఇప్పుడు దాకా నేను వాయిదాల మీద వాయిదాలు ఎత్తున్నా కూడా నువ్వు చెప్పు నన్ను ఒకటే కోడి పెట్టుకుంటున్నావు కాబట్టి నేను నవ్విన కారణం ఏందో నీకు చెప్పిన తర్వాత నేను ఉంటానో పోతానో నాకే తెలియదు, కానీ కాటికి కట్టెలు తోలిచ్చి కట్టెలు పేర్పించు, కట్టెలు కాడి మీద కూర్చొని నేను చెప్తాను. కానీ కట్టెలు ఎప్పుడైతే తొలుతావు అప్పుడు ఊరు మొత్తాన్ని కాటికాడికి రమ్మని చెప్పు. కాటికాడికి రమ్మని చెప్తే ఊరు మొత్తం సమస్యలో నీకు నేను నవ్విన కారణం అయితే చెప్తా. తర్వాత నేను ఉంటాను పోతానో నాకు కూడా తెలియదు, అక్కడికి రమ్మని చెబుతాడు. సరే నువ్వు చచ్చినా నాకు ఇష్టమే, నువ్వు నవ్విన కారణం ఏందో చెప్పమని చెప్పి భార్య వెంటనే పోయి ఒక పనివాడిని పిలిచి ఒక బండెడు కట్టెలు కాటికి తోలిచ్చి ఆ కట్టెలు పేర్చమని చెప్పింది. అప్పుడు ఆ పనివాడు వచ్చి ఒక బండి కట్టెలు వేసిపోయి కాటిలో పేర్చి
ఆడ రెడీగా అమ్మగారు నేను కాటిలో కట్లు పేర్చి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఊరు మొత్తానికి కబురు చేసిందా. నా భర్త నేను తలగబోసేటప్పుడు నవ్వాడు పొక్కుమని. ఎందుకు నవ్వామని అడిగితే, నేను కాటికి కట్టెలు తోలుచు కాటి మీద కూర్చొని చెప్తానన్నాడు. మీ ఊరు మొత్తాన్ని మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాడు. పాదవ రమ్మని చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకుపోయిందామా. ఊరు మొత్తం ఆ అబ్బాయి ఏం చెప్తాడు, కాటి మీద కూర్చొని చెప్పాల్సినంత అవసరం ఏంది, ఏం చెప్తాడు అని అలా చెప్పి ఊరు మొత్తం కూడా ఎంతో ఉత్సాహం మీద కాటికాడికి పోయారు శ్మశానానికి. ఆ అబ్బాయి కాటి మీద కూర్చొని అప్పుడు భార్యని అడిగాడు, ఏమే ఇప్పుడు కూడా నేను సావుకు సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు కూడా నేను చెప్పాల్సిందానే నీకు కారణం అన్నాడు. నువ్వు చచ్చినా నాకు ఇష్టమే, నువ్వు ఎందుకు నవ్వేవో చెప్పమని భార్య అడిగింది. ఈ వాదనలో అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చూస్తారు. చూసి అరే నువ్వు ఒక ప్రాణి నిలువున ఊపిరిపోయేటట్టుగా ఉంది, ఈమె చాలా మండిపొట్టు కాబట్టి ఉంది, ఇప్పుడు ఈ బిడ్డని మనం కాపాడాలని చెప్పి ఒక మేకగా పోతుగా మారారు. పార్వతీ పరమేశ్వరులు మారి అక్కడ ఉండ గుట్టల చుట్టూ ఆ శ్మశానం చుట్టుకొని అక్కడ ఉండ గుట్టల చుట్టూ ఆ మేక మట్టి పోతు పడేలాగా అరుచుకుంటూ తిరుగుతున్నాయి. అప్పుడు ఆ మేకని అడిగింది పోతు, గంట నుంచి నన్ను తిప్పెత్తున్నావు, నువ్వు చిక్కుతావా లేదని చెప్పి పోతు మేకని అడిగింది. అప్పుడు మేక అంది, నీకు చేతనైతే నన్ను పట్టుకోముంది. అప్పుడు నేను గంట నుంచి నీ చుట్టూ తిరిగి తిరిగి అలుపు వచ్చింది, పోవే, నీవు కాకపోతే నీ అమ్మని పట్టుకుంటానన్నాడు అని. వాటి భాష వీటికి ఈయనకి అర్థమైంది కాబట్టి విని అని అప్పుడు ఆ పోతు వెనక్కి తిరిగినప్పుడు అప్పుడు ఈ మేక కూడా తల ఉంచుకొని పోతినికి వెళ్ళిపోయింది. వాళ్ళ భాష తెలిసిన ఈ అబ్బాయి, నోరు లేని జంతువులే ఇంత ఇదిగా ఉన్నప్పుడు నా భార్య అడిగితే నేను ఎందుకు చెప్పి ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఇది కాకపోతే ఇది పోయింది అనుకో దీనిలాంటిదని దాని అమ్మని చేసుకుంటానని చెప్పి, అప్పుడు నా సావుకే నువ్వు సిద్ధపడదాని, నేను చచ్చినా నీకు పర్లేదు, నీకు నేను నవ్విన కారణమే చెప్పాలి నువ్వు అంటున్నావు కాబట్టి, నువ్వు కాకపోతే నీ అమ్మని చేసుకుంటా పోవే, నీకు నేను చెప్పేది ఏందని చెప్పి కాడు నీకు ఇంటికి వచ్చేసాడు. అప్పుడు ఈ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ అమ్మాయిని, అసలు భర్త సావే కోరుకున్నావు, భర్త నవ్విన కారణం చెప్పమన్నావు, భర్త సావు కోరుకున్నావు, అసలు నువ్వు ఏం ఆడదాను అని చెప్పి అందరూ అమ్మాయిని దూషించి అందరు తిరిగి ఇంటికి వచ్చేసారు. అప్పుడు ఆ అమ్మాయి తప్పు ఆ అమ్మాయి తెలుసుకొని, నా భర్త నవ్వుకున్నాడులే అని చెప్పి తప్పు తెలుసుకొని వచ్చి భర్త కాళ్ళ మీద పడి, నాది తప్పు క్షమించమని, నేను ఇంకెప్పటికీ నేను అడగనని చెప్పి భర్త కాళ్ళు పట్టుకొని ఆమె క్షమాపణ కోరుకుంది. క్షమాపణ కోరుకుంది. క్షమాపణ